పిఎం కిసాన్ స్కీమ్ టు ఎలిజిబుల్ ఫార్మర్స్. పిఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి ఎంత మొత్తాన్ని అందిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 6,000 రూపీస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సెంట్రల్ స్కీమ్ దట్ ప్రొవైడ్స్ ఫ్రీ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ టు పూర్ ఉమెన్ ఇన్ ఇండియా? భారతదేశంలో పేద మహిళలకు ఉచిత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు అందించే కేంద్ర పథకం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ప్రధానమంత్రి ఉజ్వల యోజన. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన? పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ టు ప్రొవైడ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ త్రూ రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్. రూఫ్టాప్ సోలార్ ప్యానెల్ ద్వారా ఉచిత విద్యుత్ అందించడం. విచ్ స్కీమ్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ పైప్డ్ వాటర్ సప్లై టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్. ప్రతి గ్రామీణ ఇంటికి నీటి సరఫరా అందించడమే లక్ష్యంగా ఉన్న పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి పిఎం జల్ జీవన్ మిషన్. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన? ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి ప్రొవైడ్ ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ టు రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాలకు ఏ కాలానికైనా అనుకూలమైన రహదారి అనుసంధాన్ని కల్పించడం. ఇన్ విచ్ స్కీమ్ ఆర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెయిన్లీ ఎంపవర్డ్ త్రూ ఫైనాన్షియల్ ఎయిడ్? ఆర్థిక సహాయంతో స్వయం సహాయక బృందాలను ప్రధానంగా ప్రోత్సహించే పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన? ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఆఫర్ స్కిల్ ట్రైనింగ్ టు యూత్. యువతకు నైపుణ్య శిక్షను అందించడం. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన లాంచ్డ్ ఇన్ 2025? 2025లో ప్రారంభించబడిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి బూస్ట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ రూరల్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సుస్థిర వ్యవసాయాన్ని మరియు గ్రామీణ నిల్వ సదుపాయాలను అభివృద్ధి చేయడం. వాట్ ఈస్ ద యాన్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రొవైడ్ బై ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన? ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఎంత ఆరోగ్య బీమా కవర్ అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి 5 lakhs రూపీస్. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన? ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ మోడర్నైజ్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెడ్యూస్ అగ్రి వేస్ట్ అండ్ ఎన్హాన్స్ ఫార్మర్స్ ఇన్కమ్. ఆహార ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, వ్యవసాయ వ్యర్థాలను తగ్గించడం మరియు రైతుల ఆదాయాన్ని పెంచడం. వాట్ ఈస్ ద మేజర్ ఎయిమ్ ఆఫ్ ద వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్? వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన లక్ష్యం? ఆన్సర్ ఆప్షన్ సి లాస్ట్ మైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లైవ్లీహుడ్ డెవలప్మెంట్ ఫర్ బోర్డర్ విలేజెస్. సరిహద్దు గ్రామాలకు చివరి మైళ్ళు మౌలిక సదుపాయాలు మరియు జీవనోపాధి అభివృద్ధి. వాట్ ఈస్ ద మేజర్ ఫోకస్ ఆఫ్ ద రాష్ట్రీయ గోకుల్ మిషన్? రాష్ట్రీయ గోకుల్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి కన్జర్వేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండిజినస్ క్యాటిల్ బ్రీడ్. దేశీయ ఆవు జాతుల సంరక్షణ మరియు అభివృద్ధి. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద పిఎం విద్యాలక్ష్మి స్కీమ్? ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి టు ప్రొవైడ్ ఏ సింగిల్ విండో ప్లాట్ఫామ్ ఫర్ ఎడ్యుకేషన్, లోన్ అండ్ స్కాలర్షిప్ అప్లికేషన్స్. విద్యా రుణాలు మరియు స్కాలర్షిప్ల కోసం ఒకే వేదిక అందించడం. వెన్ వాజ్ ద పిఎం కిసాన్ మాన్ ధన్ యోజన అఫీషియల్లీ లాంచ్డ్? ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అధికారికంగా ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి 12th September 2019. వెన్ వాజ్ ద ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ ఆఫీషియల్లీ లాంచ్డ్? ఎన్పిఎస్ వాత్సల్య పథకాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ బి 18th September 2024. వెన్ వాజ్ ద విజ్ఞాన్ ధార స్కీమ్ అఫీషియల్లీ లాంచ్డ్? విజ్ఞాన్ ధార పథకం అధికారికంగా ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి 16th January 2025. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద విజ్ఞాన్ ధార స్కీమ్? విజ్ఞాన్ ధార పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి స్ట్రెంథెన్ ద సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ecosystem in India by promoting capacity building
రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్. శాస్త్ర సాంకేతిక సామర్థ్యం పరిశోధన మరియు ఆవిష్కరణ వ్యవస్థను ఏకీకృతం చేయడం మరియు బలోపేతం చేయడం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఉన్నతి స్కీమ్? ఉన్నతి పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ. టు ప్రమోట్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద నార్త్ ఈస్ట్. ఈశాన్య ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి మరియు ఉపాధి కల్పించడం. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రధానమంత్రి మాతృవందన యోజన? ప్రధానమంత్రి మాతృవందన యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి. టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ ఫర్ బెటర్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. గర్భిణీ మరియు పాలిస్తున్న మహిళలకు మెరుగైన ఆరోగ్యం, పోషణ కోసం ఆర్థిక సహాయం అందించడం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్వయం స్కీమ్? స్వయం పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ. టు ప్రొవైడ్ ఫ్రీ ఆన్లైన్ లెర్నింగ్ రీసోర్సెస్. ఉచిత ఆన్లైన్ విద్యా వనరులు అందించడం. అండర్ ద ప్రధానమంత్రి ముద్రా యోజన, వాట్ ఈస్ ద లోన్ అమౌంట్ రేంజ్ అండర్ ద శిశు కేటగిరీ? ప్రధానమంత్రి ముద్రా యోజనలో శిశు వర్గుల రుణ పరిమితి ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ. 50,000 రూపీస్. అండర్ ద ప్రధానమంత్రి ముద్రా యోజన, వాట్ ఈస్ ద లోన్ అమౌంట్ రేంజ్ అండర్ ద కిషోర్ కేటగిరీ? ప్రధానమంత్రి ముద్రా యోజనలో కిషోర్ వర్గాల రుణ పరిమితి ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి. 50,000 రూపీస్ టు 5 lakh రూపీస్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం లోన్ అమౌంట్ అండర్ ద న్యూ తరుణ్ ప్లస్ కేటగిరీ ఎఫెక్టివ్ అక్టోబర్ 2024? 2024 అక్టోబర్ నుండి కొత్త తరుణ్ ప్లస్ వర్గం కింద గరిష్ట రుణ పరిమితి ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి. 20 lakhs రూపీస్. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద పిఎం శ్రీ స్కీమ్? పిఎం శ్రీ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి. టు డెవలప్ స్కూల్స్ యాజ్ మోడల్ స్కూల్స్ విత్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఫీచర్స్. పాఠశాలను జాతీయ విద్యా విధానం 2020 లక్షణాలతో ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేయడం. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సుకన్య సమృద్ధి యోజన? సుకన్య సమృద్ధి యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి. టు ప్రమోట్ సేవింగ్ ఫర్ ద గర్ల్స్ చైల్డ్స్ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్. బాలికల విద్య మరియు వివాహ ఖర్చులకు పొదుపును ప్రోత్సహించడం. వెన్ డిడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్లీ లాంచ్ ద పిఎం జన్మన్ స్కీమ్? కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్ పథకాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి. 15 నవంబర్ 2023. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద పిఎం జన్మన్ స్కీమ్? పిఎం జన్మన్ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి. ఫర్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ పీవీటీజీ కమ్యూనిటీస్. పీవీటీజీ తెగల సమగ్ర అభివృద్ధి కోసం. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన? ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ. టు ప్రొవైడ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎట్ అన్ అఫోర్డబుల్ ప్రీమియం. తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా కవరేజ్ను అందించడం. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన? ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి. టు సపోర్ట్ ట్రెడిషనల్ ఆర్టిషన్స్ అండ్ క్రాఫ్ట్మెన్ విత్ స్కిల్ ట్రైనింగ్, టూల్ కిట్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. సాంప్రదాయ కళాకారులు మరియు శిల్ప కళాకారులకు నైపుణ్య శిక్షణ, పరికరాల కిట్ మరియు ఆర్థిక సహాయాన్ని అందించడం. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద పిఎం స్వామిత్వ స్కీమ్? పిఎం స్వామిత్వ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి. టు ఇష్యూ ప్రాపర్టీ ఓనర్షిప్ కార్డ్స్ త్రూ డ్రోన్ సర్వీస్. డ్రోన్ సర్వే ద్వారా ఆస్తి యాజమాన్య కార్డులను జారీ చేయడం. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద పిఎం యువ 3.0 స్కీమ్? పిఎం యువ 3.0 పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి. టు ప్రమోట్ యంగ్ ఆథర్స్ అండ్ నేచర్ ఏ రీడింగ్ అండ్ రైటింగ్ కల్చర్. యువ రచయితలను ప్రోత్సహించడం మరియు చదవడం, రాయడం సంస్కృతిని పెంపొందించడం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి. టు డబుల్ ఫిష్ ప్రొడక్షన్ అండ్ ఎన్హాన్స్ ఫిషర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చేపల ఉత్పత్తిని రెట్టింపు చేసి మత్స్యరంగ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన? ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ. టు ప్రొవైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎట్ లో ప్రీమియం.
తక్కువ ప్రీమియంతో జీవిత బీమా రక్షణ అందించడం. వాట్ డస్ ఆయుష్మాన్ భారత్ ప్రొవైడ్? ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఏమి లభిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 5 lakh రూపీస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఫ్యామిలీ పర్ ఇయర్. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల ఆరోగ్య బీమా. వాట్ డస్ గ్రామ్ ఉజాలా స్కీమ్ ఆఫర్? గ్రామ్ ఉజాలా పథకం ద్వారా ఏమి అందజేస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి ఎల్ఈడి బల్బ్స్ ఎట్ లో కాస్ట్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరలకు ఎల్ఈడి బల్బులు. వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0? స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 పథకం లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి టు మేక్ సిటీస్ గార్బేజ్ ఫ్రీ అండ్ ఎన్ష్యూర్ 100% వేస్ట్ సెగ్రిగేషన్. నగరాలను చెత్తలేని నగరాలుగా మార్చడం, 100% వ్యర్థాలు వేరు చేయడం. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద నిర్విక్ స్కీమ్? నిర్విక్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ టు ప్రొవైడ్ క్రెడిట్ గ్యారంటీ అండ్ ఛాన్స్ ఇన్సూరెన్స్ కవర్ అండ్ రెడ్యూస్ ప్రీమియం ఫర్ ఎక్స్పోర్టర్స్. ఎగుమతిదారులకు రుణ హామీ, ఎక్కువ బీమా రక్షణ మరియు తక్కువ ప్రీమియం అందించడం. హూ బెనిఫిట్స్ ఫ్రమ్ పిఎం స్వనిధి స్కీమ్? పిఎం స్వనిధి పథకం లబ్ధిదారులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి స్ట్రీట్ వెండర్స్. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్? ఒక దేశం ఒక రేషన్ కార్డ్ పథకం ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ రేషన్ ప్రాపబిలిటీ అక్రాస్ ఇండియా. దేశవ్యాప్తంగా రేషన్ కార్డును ఉపయోగించుకునే అవకాశం. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పిఎంజేడీవై? ప్రధానమంత్రి జన్ధన్ యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఎన్ష్యూర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ బై ప్రొవైడింగ్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్. ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సేవలు అందించడం ద్వారా ఆర్థిక చేర్పు సాధించడం. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ధ్రువ్ ప్రోగ్రామ్? ధ్రువ్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి టు ఐడెంటిఫై అండ్ నేచర్ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇన్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. విజ్ఞానం, గణితం మరియు కళారంగాల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రోత్సాహం ఇవ్వడం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ మిషన్ కర్మయోగి లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ కర్మయోగి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి టు ఇంప్రూవ్ ద కెపాసిటీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ త్రూ స్ట్రక్చర్ ట్రైనింగ్. స్థిరమైన శిక్షణ ద్వారా సివిల్ సర్వెంట్ సామర్థ్యాన్ని మరియు పనితీరును మెరుగుపరచడం. వెన్ వాజ్ ద గోబర్ధన్ స్కీమ్ అఫీషియల్లీ లాంచ్డ్? గోబర్ధన్ పథకాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి ఏప్రిల్ 30, 2018. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద పిఎం పోషణ్ స్కీమ్? ప్రధానమంత్రి మధ్యాహ్న భోజనం పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి టు ఇంప్రూవ్ న్యూట్రిషన్ లెవెల్స్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ బై ప్రొవైడింగ్ ఫ్రీ మీల్స్. పాఠశాల పిల్లల పోషణ స్థాయిలను మెరుగుపరచడం కోసం ఉచిత భోజనాలను అందించడం. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అటల్ పెన్షన్ యోజన? అటల్ పెన్షన్ యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి టు ప్రొవైడ్ ఏ ఫిక్స్డ్ పెన్షన్ టు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్. అసంఘటిత రంగ కార్మికుల పదవీ విరమణ తర్వాత స్థిరమైన పెన్షన్ అందించడం. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి టు ప్రొవైడ్ క్రాప్ ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ అగైనెస్ట్ న్యాచురల్ క్యాలమిటీస్, పెస్ట్స్ అండ్ డిసీజెస్. ప్రకృతి వైపరీత్యాలు, పురుగులు, వ్యాధుల వల్ల పంటలకు జరిగే నష్టానికి రైతులకు పంట బీమా అందించడం. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్? సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల కోసం క్రెడిట్ గ్యారంటీ ఫండ్ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ టు ప్రొవైడ్ కొలాటరల్ ఫ్రీ క్రెడిట్ టు మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు భద్రతారహిత రుణాలు అందించడం. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అంత్యోదయ అన్న యోజన? అంత్యోదయ అన్న యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ సి టు ప్రొవైడ్ హైలీ సబ్సిడైజ్డ్ ఫుడ్ ఆర్ గ్రెయిన్స్ టు పూరెస్ట్ ఫ్యామిలీస్. అత్యంత పేద కుటుంబాలకు అత్యల్ప ధరలతో ధాన్యాన్ని అందించడం. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్? పిఎం గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ బి టు కోఆర్డినేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అక్రాస్ సెక్టార్స్ అండ్ స్పీడ్ అప్ ప్రాజెక్ట్ కంప్లీషన్. విభాగాల వారీగా మౌలిక సదుపాయాల అభివృద్ధిని సమన్వయం చేసి
ప్రాజెక్టుల పూర్తి వేగవంతం చేయడం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మిస్టీ స్కీమ్? మిస్టీ పథకంలో ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, రీస్టోర్ మ్యాంగ్రోవ్స్ అండ్ బూస్ట్ కోస్టల్ లైవ్హుడ్స్. మ్యాంగ్రోవ్స్ పునరుద్ధరణకు మరియు తీర ప్రాంత ప్రజలకు జీవనోపాధి మెరుగుదల. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద జల్వాహక్ స్కీమ్? జల్వాహక్ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, టు ప్రమోట్ లాంగ్ డిస్టెన్స్ కార్గో ట్రాన్స్పోర్ట్ త్రూ ఐస్లాండ్ వాటర్ వేవ్స్. అంతర్గత జలమార్గాల ద్వారా సుదూర కార్గో రవాణాను ప్రోత్సహించడానికి.